నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. జూన్, జూలై తర్వాత కత్తెర పంట చేస్తున్నారు గదా! కత్తెర పంట తర్వాత వచ్చిన సమస్యలేమున్నాయి మీకసలు ప్రధానంగా? అప్పుడు సమస్య ఇగురొస్తుండేది. హ్మ్. ఇగురొస్తున్నప్పుడు ఇగురులోనే మొత్తం గుడ్డొచ్చేది. ఓకే. ఇగురు మీద. హ్మ్. ఇగురు మీద గుడ్డొస్తే మాకు వాస్తవంగా సార్ చెప్పినట్టు మేము ప్రపంపాసే కొట్టేది. హ్మ్. అప్పుడు. మీ కంపెనీ పరిచయం మాకు లేనప్పుడు, ఓకే. ఈ సార్ పరిచయం లేనప్పుడు మేము అవే కొట్టేది. అవి కొడితే పోకపోయేది, కొదపోయేది, ఇగుర్లు అక్కడక్కడక్కడనే ఇట్లా పలిగేది, అంతా అక్కడక్కడనే గంజి పూతొచ్చేది. తెగులులాగా గజ్జి ముడుచుకుంటూ తెగులొచ్చి రావటం ఇంత ఇదన్నట్టు. గూడా నిండుగా రాకపోయేది. ఈ పవర్ ప్లస్ కొట్టినంకనే హ్మ్. ఈ చిన్న చివరి పవర్ ప్లస్ కొట్టినంక పూత మంచిగా నీట్‌గొచ్చి ఇంతింత గండుగా పూతలు. హ్మ్. అంటే పంగ ఇట్లా సాగినా గూడా అల్ల పూతొచ్చేది తర్వాత. ఓకే. అది కొడితే. హ్మ్. అది కొట్టకపోతే ఆ పంగతోటి ఆగిపోయేది మాకు. ఓకే. అది మంచి పని చేసిందది. మనకి నెక్స్ట్ కత్తెర పంట తర్వాత క్రాప్ ఏ దశలో మనకి ఏర్పడుతుంది సార్? జనరల్‌గా ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పూతలొచ్చే టైమే అది. హ్మ్. ఆ టైంలో మనం పూతలు తెప్పించుకోవాలంటే కొంచెం చాలా వరకు ఎక్కువ అడ్వైస్ కరెక్ట్‌గా తీసుకోవాలి దానికి. హ్మ్. అంటే ఫ్లక్చుయేషన్ ఎట్లుంటదనంటే ఎక్కువ వర్షాలొస్తుంటాయి. టెంపరేచర్ ఉండదు. అవును. ఆ టైంలో చలి ఉంటది. ఆ అవును. పరిస్థితులలో రైతు కొద్దిగా కన్‌ఫ్యూజ్‌లో ఉంటాడు. కాపోతే సలహా అనేదేంటంటే నాలాంటోళ్ళు సలహా ఇవ్వటం వల్ల కాన్ఫిడెంట్‌గా ఎళ్ళిపోగలుగుతారన్నట్టు వాళ్ళు. ఓకే. ఎట్లా అంటే సార్‌కి అనుభవం ఉంది కాబట్టి దీన్ని సార్ చెప్పినట్టుగా పోదాం అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేసుకొని వస్తుంటారు. దీన్ని గూడా మళ్ళీ ఒకేసారి వీడు సలహా చెప్పి పోయేటట్టు కాకుండా తర్వాత గూడా తోటని విజిట్ చేసి ఏ స్థితిలో ఉంది అసలకు, గ్రోత్ ఎంతొస్తుంది, దాన్ని ఫ్లవరింగ్‌కి కన్వర్ట్ చేయటానికి ఎట్లా ఏంటి అనే దాన్ని బట్టి అప్పటికప్పుడు దాని పరిస్థితిని బట్టేసి ఏం చేస్తామంటే మనం ఫ్లవర్ ప్లస్ గాని అయ్యేమో మన దాంట్లో ఉన్నాయి అది పూతలు హ్మ్. రావటానికి. దీంతో పాటు పవర్ మ్యాక్స్ అన్నది ఫార్ములా 4 అన్నదాన్ని 4 మనం లీటర్‌కి 5 గ్రాముల చొప్పున దాన్ని ఆ స్ప్రేయింగ్‌లో ఇచ్చేస్తుంటాం. హ్మ్. తర్వాత ఇది ఒక దఫా ఇచ్చి అయిపోవటం గాకుండా కూడా 12, 61 అనే దాన్ని అప్పుడు ఆ టైంలో కింద తేమ ఎక్కువుంటది. పైన టెంపరేచర్ తక్కువుంటది కాబట్టి పూతలు రావు. హ్మ్. ఆ పరిస్థితుల్లో మనం 12, 61 దాన్ని మళ్ళీ కూడా ఇంకోసారి అప్లై చేయాల్సుంటది. అవసరమైతే డ్రిప్‌లో కూడా పంపియాల్సొస్తది. ఓకే. ఎందుకంటే దాని అనుకూలతను బట్టి మనం పోవాల్సొస్తది. చెట్టు ఎట్లుంటదో దాన్ని బట్టి. మీరు సినర్జీ కంపెనీ మందులు వాడటం వల్ల సంతోషంగా ఉన్నారా? లేరా? మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. హ్మ్. నాతో పాటు నిజం ఇంకా చెప్తున్నారా? నిజం చెప్తున్నా సార్. ఆ! నేను అబద్ధం చెప్పట్లేదు. నా తోటిట లేదు. హ్మ్. నేనప్పుడు కొన్ని ఫోటోలు కూడా తీసినవి ఉన్నాయి నాయి తోట. ఓకే. నా తోటిట లేదు. హ్మ్. చానా వరకు ఇగ తోటెందుకాయే తీసి అచ్చగట్టుకోరాదు ఏముంది ఈ తోట అని అన్నారు. హ్మ్. కొంతమంది అట్లా ఇట్లా అన్నారు. అంటే ఈ సుద్దాం అంటే నా అదృష్టం కొద్దీ సినర్జీస్ కంపెనీ సార్ నాకు తగలటం నా హ్మ్. అదృష్టం. ఆ కంపెనీ మందులు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి. నా తోట ఇంకా గూడా 20 సంవత్సరాలు బతుకుతదని నేను ఆశిస్తున్నా. మీ సలహాలు కావాలంటే సార్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? నన్ను రీచ్ అవ్వాలంటే నా సెల్ నంబర్ వచ్చేసి 9440735294. హ్మ్. నా నంబర్‌కి ఎవరు కాంటాక్ట్ చేసినా గానీ వాళ్ళని నేను డైరెక్ట్‌గా విజిట్ చేస్తా. వాళ్ళ సమస్యలేందో తెలుసుకుంటా. వాళ్ళకి మంచి సలహాలనేది ఇవ్వటానికి ఎనీ టైమ్ ఏ వేళలో అయినా గూడా నేను సిద్ధమే. ఓకే. ఒక మిస్డ్ కాల్ చేసినా గూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. వాళ్ళని విజిట్ చేస్తా. కంపల్సరీగా వాళ్ళకి మంచి సలహాలిచ్చేసి, వాళ్ళు గూడా ఏండ్ల కొద్దీ హ్మ్. మంచిగా దిగుబడి తీసుకునేటందుకు సెనర్జీ తరపున మంచి సపోర్టింగు, సలహాలు, సూచనలయితే తప్పకుండా ఇస్తాను.